ఇప్పటికైనా అంటారా దయ్యం రాని పిశాచి రాని ఎవడు యమధర్మరాజు రాని చెడు ముందు జరిగేది చెట్టు మీద ఉన్న గుడ్ల గూబకు మొట్టమొదలుగా పడుతుందాట తర్వాత ఊళ్ళున్న ఊరే కుక్కలకు కనబడతారు మొగుడుకు ముఖం పెట్టుకోను కుక్కలు ఏడుతున్నాయంటే ఎక్కడో ప్రమాదం జరుగుతున్నది అనుకోవాలి సంటి విలగండ్లకు కూడా కనబడుతున్నాడ ఎందుకంటే బాల వాక్కు బ్రహ్మ వాక్కు పిలగండ్లకు తెలిసింది మనకు రాదు చనిపోయేటల్లకు ఎముడు యమధర్మరాజు కనబడతాడు కానీ చుట్టాలు పక్కాలు చుట్టూ కూర్చున్న గుడిలో ఆవుతూ ఓచుకోని మన ఆవుతూ గుండె గట్టేసుకున్నా పోయే ప్రాణాన్ని ఎవరా పోవాలమ్మా తల్లికి కళ్ళల్లో ఎవరల్లో కనబడుతుంటే గానాడు బిడ్డ ఒక వెళుతున్నది నా బిడ్డ నువ్వు ఉట్టుడుతోనే బిడ్డో అచ్చవయ్య జీవనాలవుతున్నాయి ఫలమిచ్చిన జంగమయ్య ఉన్నాడు నీకు బిడ్డ పుడుతుంది కానీ 12 ఏళ్ళ దాకా నీకు కష్టకాలం వస్తుంది 12, 24 ఏళ్ళ దాకా బిడ్డ కట్ట ఉంటుంది అంటే ఎల్లమ్మయ్య బాధ అనుకున్నా సీతవన మోసం అనుకున్నా శ్రీదేవి కష్టం అనుకున్నా బాలనాగమ్మ బాధలు రేణుక ఎల్లమ్మ ఇబ్బందులు అనుకున్నా గాని నా ప్రాణం పోతాదని పోతా ఉన్నా బాబును బాబా నిలువంగ నా బాబకారి శివులతో వినపోతి నా బ్రహ్మధీర బాయనే వీటు నా బిడ్డ నా ప్రాణం వెళ్ళిపోయినాక ఏడిళ్ళ పెళ్లి కూనం ఎత్తుకొల్ల సిగ్గు నువ్వైతా బిడ్డ లేని పిల్లలే నా వీడు గల్ల పాలు కాదు నా వీడు లేని పిల్లలంటే నా వీడ గల్ల పాలు కాదు నా వీడు నన్నాళ్ళు అంటారు బిడ్డ పాలు నన్నాళ్ళు పాసం అంటారమ్మా అవ ఎత్తిపోతే పువ్వకరం అంటారు బిడ్డ పాలు వంగిపోతే పాసంకరం అంటారే బిడ్డ నా తల్లులారా ఇంతమంది లోపల తల్లిని ఓడగొట్టుకున్నాడు తల్లులు ఎంతమందో తండ్రికి దూరమైన ఎంతమందో పాప తెచ్చిన్నాడు వాడి పిల్లలకు అది కత్తలవ్వా బాధగలి ఇన్నాడు బాబు ఉండాలంటారు కాలుకు ముళ్ళిరిగి కష్టకాలం వచ్చిన్నాడు ఏ దేవుడు అదికి రాడు దేవత అదికి రాదు కన్న తల్ల అది కత్తది తండ్రి అది కత్తడే కన్న తల్లిదండ్రులు ఉన్న పిల్లగండ్ల బతుకులు అలాగనే ఉంటాయవ్వా తల్లిదండ్రులు లేని పిల్లగండ్ల బతుకులు అలాగనే ఉంటాయి కన్న తల్లి బతికున్నదనుకో ఎంత లేని సంసారమైనా పండగ నాడు పబ్బం నాడు మంది ముఖాలు చూడద్దు నా కొడుకు బిడ్డ అని పక్కింటోళ్ళింటి కాడ అప్పో సప్పో వేసి 4 తిర్ల పలారాలు అప్పాలు వడియాలు వేసి కొడుకులకు ఎట్టుకుంటది బిడ్డలకు ఎట్టుకుంటది కన్న తల్లి అదే తల్లి లేని పిల్లలు తల్లిదండ్రులు ఉన్న పిల్లగన్న సోపతికి అదే పండగ నాడు ఆడుకుంటే పిల్లగన్న సోపతికి వేయరనుకో ఒక్కొక్క తల్లి ఉంటది అయ్యో తల్లిని ఓడగొట్టుకున్న పిల్లగన్న చిర్ర అని
ఏది వేసుకున్న తన పిల్లగాళ్ళ తోటిపాటు అవునానం గరుచుకుంటే పిల్లగాళ్ళకి ఏమని బియ్యదు కానీ అందరు గట్ల ఎందుకుంటారవ్వా ఓ దానికి అవగారింటి కడ తనకి సాలే ఉండదు కొడుకును కూర్చుండబెట్టి బిడ్డను కూర్చుండబెట్టి కుటుంబ సమేతంగా వాళ్ళు తినే సమయం లోపల ఆ పిల్లగాళ్ళతో ఆడుకుంటాను పిల్లగాళ్ళు ఎప్పుడు పోతున్నారు ఇడుపులు పట్టుకొని పిల్లి కూనాల ముఖం చూస్తుంటారు నా పోరగళ్ళది దౌడాడక ముందే వచ్చిర్రు దయ్య పోరగళ్ళు దిష్టికాళ్ళ పోరగళ్ళ చిర్రాని మెడల మీద బెత్తము కట్టేసి దర్వాజల్ల దాడగొట్టి 2 తలుపుల దగ్గర పెట్టుకొని అల్లు వన్న భోజనాలు తింటుంటే తల్లి లేని పిలగల్లే అవ్వా చిటికి సందుల్లోకెళ్ళి దర్వాజ సందుల్లోకెళ్ళి పుడుకాతి పులుకోట ముఖం చూసుకుంటా అవ్వా అవ నువ్వు ఇప్పుడు ఉంటావే అవ్వా అవ నాకు తిరగబెట్టుకుంది అవ్వా అవ్వా ఇలా నువ్వు లేని నీళ్ళు చిన్నబోతున్నదే అవ్వా అవలు నువ్వు లేని వాడకట్టు చిన్నబోతున్నదే అవ్వా అవ్వా ఇలా ఒక్క బిడ్డలు కానీ ఏం పేరు తీసుకొచ్చినావు అని నువ్వు ఏ చెట్టుకు బిడ్డు ఎడతావమ్మా ఏ గుట్టకు బిడ్డు ఎడతావమ్మా లేని పిల్లలు కన్న వీడని ఎత్తుకొని కన్న తల్లి నా తల్లులాల కలకల కలకల కన్నీరు నిజంగా గప్పుడే రాజ్యవేళ్ళ రాజు బిడ్డ పుట్టిన సంగతి ఎప్పుడు తెలుస్తున్నదా జాగంట కొట్టిండు కచ్చీరు బంధు పెట్టిండు నా భార్య వేడుకోతనాని రాజు గిరగిర గిరగిర భవనాలలోకి ఎరవస్తున్నాడే అమ్మా భర్తను రాబో దేవుడా భర్తను రాబో దేవుడా కల్లారకుసినాది సీతారా నువ్వు అత్తవారా అనుకున్ననాదా నువ్వు చూడని సాగు నాలేదు అనుకున్ననాదా ఇప్పుడో అప్పుడో గంటకో గడియకో నా ప్రాణం పోయేటట్టుంటుంది నాదా నాదా ఫలమిచ్చిన జంగమయ్య ఒక్క మాట చెప్పిండు నీకు నీ గర్భవాసం అందు ఒక్క బిడ్డ ఉన్నది కానీ బిడ్డ పుడితే మీకు లేని ఇబ్బందులు వస్తాయి అన్నాడు ఎన్ని బాధలకైనా ఓర్చుకుంటా అంటే నాకు పొలమోడి కట్టిండు నాదా నేను నాకు పచ్చవాత రోగం వస్తున్నది నాదా అగుళ్ళు బుగుళ్ళు అవుతున్నది కళ్ళల్లో యమధర్మరాజు కనబడుతున్నాడు ఇవాళ నేను బతికినంత సేపు నేను బతికినారా మన బిడ్డ పైన నాదా బిడ్డను నువ్వు సాధారణ సవరియాల నాదా అని గాడు భర్త చేతులు అబల బిడ్డని ఎప్పుడు పెడుతున్నాడు చూడండి అమలాల ఎప్పటోల అటువంటి కన్న తల్లి సీతాదేవి పచ్చవాత వచ్చిన ఆ తల్లి కన్న బిడ్డను తీసి భర్త చేతులు పెట్టంగా భార్యకు ఉన్న రోగం పచ్చవాత రోగం నయమైంది గాని అయ్యో రావుకు వస్త ఉంది ఒక్కగాలుకుంటనాట ఓ దేవుడా ఒక్క చెయ్యుకుంటనాట నారాయణ పచ్చవాత రోగం అన్నా వస్తున్నదా బిడ్డ కన్న బిడ్డ నాయి బిడ్డ గండాను పుట్టినావే నా బిడ్డ నిన్ను సేదవట్టంగా నాకు రోగం రావట్టనా నా ప్రాణాలు పోవట్టనా
ఓ బామా సీతారా మనకు బిడ్డ పుట్టిందని సంభ్రమ కొద్ది సంతోషం అంది ఉందనుకున్నాము దేవి మన బిడ్డను సాదుకునే బాకి నాకు లేదు నీ రోగమునేమైంది బామా నీకే రోగము లేదు అయ్యో మన బిడ్డ బయలమ్మ సీతారా ప్రాణాలు పోతే సీతారా వెళ్ళిపోతా ఉన్నా నా భార్య మూడు ముళ్ళ బంధమే ఓ బామా ముచ్చడైన జంట కాదే నా భార్య జంటవాసి బాబా పడుసునాడే బాబా జంట జంటవాసి బాబా ఒక్కనాడే బాబా లేదు చూడమన్నది లేదు నన్ను పట్టలేదు నన్ను తిట్టలేదు బామా సీతారా ఎనకడి కాలం అందు బామా మీ తల్లిదండ్రి రాజు మా తల్లిదండ్రి రాజులు మట్టి బొమ్మలకు కట్టె చెక్కలు లగ్గం వేసినట్టు మనకు లగ్గం వేసిండు బామా మనకు లగ్గమైన గాడికేలి బామా ఒక్కనాడు ఒకవాడు అనుకోలేదు దేవి తోవంట మనం మోటి అన్న ఎల్లన్నలు హాలమగలలేదే బామా జంట నేను వాసి నా భార్య నేను వెళ్ళిపోతూ ఉన్నావో రాజే శివసేన మహారాజు బిడ్డను సేద పట్టిండు ఓ బిడ్డో నిన్ను దాదుకునే బాకి లేదని భార్య చేతులు పెట్టంగా అయ్య బామరావు చిన్నదానా భార్య బిడ్డలు తండ్రి ఎత్తుకున్నప్పుడు తండ్రికి రోగం వచ్చింది తల్లి ఎత్తుకున్నప్పుడు తల్లికి రోగం వచ్చింది ఒకరి చేతుల్లకెళ్ళి ఒకరి చేతుల్ల మారంగా ఇద్దరి చేతుల్లకెళ్ళి జారి కింద పడ్డది కాదు బిడ్డ